నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2019 నుంచి 24 దాకా చేసినటువంటి ఒక మినిస్టర్ దగ్గర నుంచి అతనికి ఏ పాపం తెలియనటువంటి ఒక పురుషోత్తం ఒక కాఫీ షాప్లో 32,000 చేసేటువంటి ఒక జీతగాడు ఎవరైతే ఉంటారో తను కూడా దాదాపు 100 కోట్లకు సంబంధించి తనకు ఒక లిక్కర్ స్కామ్లో ఇరికించడం ఎలా చూడాలి? వాస్తవానికి నిజంగా జగన్ మాయ దగ్గర నుంచి జగన్ కుట్రలో ఎవరు భాగం కారు అంటే ఏం చెప్తారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసిన మాయలన్నీ ఏవైతే ఉన్నాయో మరి ఆ పార్టీని అసలు ఒక ఊపేసిన వ్యక్తి మామూలుగా కాదు. తన మాటలతోటి తన బూతులతోటి. ఎవరు అంటే కొడాలి నాని బూతుల మంత్రిగా. మరి సన్న బియ్యం ఎవరిస్తారు అంటే పలానా అని చెప్పేసి మరి అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఎవరిస్తారన్న పదాలను కూడా వాడిన వ్యక్తి. మరి ఈ రోజున ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ఏమైపోయాడు కొడాలి నాని? టచ్ చేసి చూడండి మమ్మల్ని నలుగురిని అన్నాడు. మరి ఒకరిని టచ్ చేసి లోపలేసిన తర్వాత ఈయనేమో అసలు కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడన్నా టచ్ చేద్దామన్నా కూడా కనిపించట్లేదు ఏంటి అనే పరిస్థితి కొడాలి నానిది. ఎందుకు ఏంటి అంటే పాపం హార్ట్ ప్రాబ్లం అనేది చూసాము, విన్నాము ఎన్నో విధాలుగా. మరి ఎప్పుడు కొడాలి నాని ఎప్పుడు కనిపిస్తాడంటే మరి మొన్న ఒక రోజు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఎందుకు ఆయన బయటకు రావాల్సి వచ్చిందంటే ఒక బెల్ట్ పెట్టుకొని హార్ట్కి సంబంధించి ఆపరేషన్ చేసిన వాళ్ళకి పెడతారు. మరి ఆ బెల్ట్ ఎవరైనా లోపల పెడతారు. ఈయన షర్టు పైన పెట్టి పాపం అందరికి చెప్తున్నాడు నేను హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను అని. అంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళు కూడా ఎందుకు పెట్టుకున్నాడు కొడాలి నాని బెల్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్ మాయ వల్ల పాపం ఇతను కూడా మాయలో పడిపోయి ఈ రోజు నీ బెల్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో విధాలుగా తప్పులు చేసి తప్పుల మీద తప్పులు, ఎన్నో రకాలుగా భయంకరమైన బూతుల పురాణం కొడాలి నానిది. అన్ని మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అస్సలు మాట్లాడిచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితి. కేవలం దానికి ఎవరు అంటే కారణం జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకోవాలంటే మరి ఆయన వల్లే కదా ఈయన పార్టీలో ఏ విధంగా మాట్లాడింది, ఆ పార్టీలోకి వెళ్ళింది, ఎన్ని తప్పులు చేసింది, ఎన్ని విధాలుగా ఒక రౌడీ కంటే కూడా ఘోరంగా ఈయన ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఈ రోజున కొడాలి నాని అనగానే చూసాం. ఒక రావి వెంకటేశ్వరరావు అనే ఒక వస్త్ర దుకాణం మీద వీళ్ళు చేసిన దాడి, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే అని కూడా చెప్తున్నారు. మరి ఆ దుకాణం మీద చేసిన దాడి వీళ్ళు ఉన్న కేసుల్ని ముందస్తు బెయిల్ కోర్టు ఇవ్వడం, దానికి సంబంధించి సంతకాలు పెట్టడానికి వచ్చాడు. మొన్న చూస్తే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడానికి వచ్చాడు. ఇన్ని విధాలుగా ఇబ్బంది పడటానికి ఈ రోజున చూస్తే ఇతను మరి ఇంకా ఎవరున్నారు అంటే చూస్తున్నాం మీరు అన్నట్లుగా వరుణ్ కుమార్, పురుషోత్తం వరుణ్ కుమార్. మరి ఈయన ఎవరంటే లీలా డిస్టిలరీస్ పేరుతో రాజకస్ రెడ్డి చేసిన లీలలు ఎన్ని ఉన్నాయి అంటే ఈ రోజున ఏ పార్టీగా ఇతను ఉన్నాడు. ఇప్పుడు మరి 11 మంది అరెస్ట్ అయ్యి ఆల్రెడీ కస్టడీలో ఉండి విచారణ చేస్తున్నారు. మరి ఎవరు ఈ వరుణ్ కుమార్, పురుషోత్తం వరుణ్ కుమార్ అంటే చక్కగా అబ్బాయి బీటెక్ చేశాడు. మరి బీటెక్ చేసిన వాళ్ళని వీళ్ళు యువతను ఏ విధంగా వాడుకుంటున్నారు, వాళ్ళకి డబ్బు అవసరం, మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఏదో పొట్టబోసుకుంటుంటే వీళ్ళు వాళ్ళ పొట్టకూడి మీద కొట్టేసి మళ్ళీ వీళ్ళు ఏ విధంగా మూటలు కట్టుకోవడానికి డబ్బులు వాళ్ళని ఉపయోగించుకున్నారంటే నిజంగా ఈ రోజున ఎవరో ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా రాజ్ కసిరెడ్డికి ఇతను పరిచయం అయ్యాడు. ఒక కాఫీ షాప్లో పనిచేసుకుంటూ నెలకి 32,000 రూపాయలు జీతం తీసుకుంటూ సికింద్రాబాద్ ఏదో చెప్తున్నారు. మరి ఆ విధంగా తన జీవనాన్ని కొనసాగిస్తున్న వరుణ్ కుమార్ వీళ్ళ ఉచ్చులో జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం ఉచ్చులో ఎలా చిక్కుకున్నాడు అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ ద్వారా పరిచయం అయ్యి వీళ్ళు అతని పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఒక 10 కోట్ల లిమిట్ ఉండేటట్టు పర్మిషను, దానికి చెక్కి పర్మిషన్ తీసుకొని అకౌంట్ ఓపెన్ చేసి 100 కోట్ల రూపాయలు స్టేట్ నుంచి డిస్టిలరీస్కి, బ్యావరేజెస్కి ఏ విధంగా ఇతను కనీసం అక్కడ మౌలిక సదుపాయాలు అంటే కనీసం ఆ మద్యం ఎలా తయారు చేస్తారు, దానికి ఏమేం కావాలి అవి కూడా ఏమీ లేకుండా ఏదో రంగు పోసో ఏదో పిచ్చి నీళ్లు పోసి వాళ్ళు తయారు చేసి ఈ రోజున ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేశారు. ఒకటా రెండా అలా చెప్పుకుంటూ పోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కొడాలి నాని లాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇలాగా ఐఐటి చదివి ఇంజనీరింగ్ చదివిన పిల్లల వరకు కూడా ఎన్ని రకాలుగా వాళ్ళ జీవితాలతో ఈయన చెలగాటాలాడాడు, ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితాలను చిదిమేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు కూడా పార్టీ ముసుగులో వాళ్ళని ఏ విధంగా ఆహ్వానిస్తున్నాడు. అయితే మనం చూసుకుంటే కుబేర సినిమా చూసాం, అక్కడ కూడా అనామకులు తీసుకొచ్చేసి వాళ్ళు కూడా సేమ్ ఇదే విధంగా 100 కోట్లు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు ఇవన్నీ. సో ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే వాళ్ళని చంపేయడం మనం చూస్తూ వస్తున్నాం. కానీ కుబేర సినిమా కన్నా ముందే మెలుకున్నటువంటి ఒక ఏపీ పోలీసులు వీళ్ళని ఏది చేయకుండా చాలా వరకు సేఫ్గా పెట్టారు. ఎందుకంటే ఇది ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గతంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత 6
అనుమానాస్పద మరణాలు మనం చూస్తూ వస్తున్నాం. అదే గతంలో మనం చూసుకుంటే పరిటాల రవి ఆయన హత్య కేసుకు సంబంధించిన తర్వాత ఎంతోమంది లింక్ చైన్ మర్డర్లు మనం చూస్తూ వస్తున్నాం. సో ఇక్కడ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా మర్డర్లు కాకముందే పట్టుకోవడాన్ని ఏపీ పోలీసుల్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ మొన్నే చెప్పాడు రాజకేశ్ రెడ్డి, అసలు ఎవరు ఈ బిగ్ బాస్ అని చెప్తే నాకు అదే చివరి రోజు అని. ఇంతకీ బిగ్ బాస్ పేరు చెప్పట్లేదు, చెప్తే ఆటోమేటిక్ అందరూ కూడా ఈ రోజున ఈ పురుషోత్తమ, వరుణ్ కుమార్ అనే వాళ్ళు కానివ్వండి, మొన్న చూస్తే ప్రణయ్ ప్రకాష్ అనే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు ఇతను కూడా ఇక్కడ లేడు, అమెరికాలో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు వరుణ్ కుమార్ అనే వ్యక్తి. మరి లుకౌట్ నోటీసులు ఇచ్చారు, అతని మీద కేసు కూడా ఫైల్ చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత మనకేం తెలుస్తుంది? మీరు అన్నట్లుగా నిజంగా ఎందుకు మర్డర్లు జరగట్లేదు, మరి పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకున్నారంటే దానికంటే ముందు లోపల ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డారు, రాజు కసిరెడ్డి లాంటి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చెప్పట్ల విషయం, అసలు ఎవరు అంతిమ లబ్ధిదారుడి పేరు చెప్తే మాకు ఇదే చివరి రోజు అంటున్నారు. అతనికే కాదు, ఈ కుంభకోణంలో ఉన్న బయట ఉన్న వ్యక్తులకు కూడా చివరి రోజే అయ్యిద్ది. కాబట్టి ఇతను చెప్పకపోవటం వల్ల వీళ్ళందరూ కూడా ప్రాణాలతో దొరుకుతున్నారు. అదే మనం చూసుకుంటే చెవిరెడ్డి గన్మ్యాన్ గిరి కూడా ఇదే మాట చెప్పాడు, లాస్ట్ అంతిమ లబ్ధిదారు పేరు చెప్తే అదే నాకు ఆఖరి క్షణం అని చెప్పేసి అన్నాడు. సో ఇలా చూసుకుంటూ పోతే ఇంకా ఎంతమంది దొరికే అవకాశం ఉంది. అదిగాక వైసీపీకి సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, అసలు ఎటువంటి సంబంధం లేని ఐఐటి విద్యార్థులు కావచ్చు, లేదా ఇలాంటి పురుషోత్తములు కావచ్చు, ఇంకా ఎంతమంది బయటపడే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరండి. చక్కగా చదువుకున్న పిల్లలు, మంచి తెలివితేటలతో ఉన్న యువతని, అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగం ఖచ్చితంగా చేయాలి, ఇంటికి డబ్బులు పంపించాలి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు రన్ చేసుకోవాలి అంటే మరి ఏదో ఒక బ్రతుకు తెరువు ఉండాలి. కానీ అట్లాంటి వ్యక్తులకి ఎలా వేశారు? 100 కోట్ల రూపాయలు ఆశ చూపించారు. కష్టపడకుండా ఏదో నువ్వు కారు వేసుకుని తిరిగితే చాలు, ఈ బాక్సులను అక్కడికి ఇక్కడికి చేరవేస్తే చాలు, కాకపోతే ఈ డెస్టిలరీస్ నుంచి ఎంతెంత బాటిల్స్, ఎన్ని బాటిల్స్ వస్తున్నాయి, ఏంటి, ఎంత అమ్మకాలు జరుగుతుందని చెప్తే చాలు అని వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి ఈ విధంగా ఎంతో మంది ఉండుంటారు. ఇప్పుడు చూస్తున్నాం గంజాయి పేరుతో ఏ విధంగా వీళ్ళు బానిసలు చేశారని. మరి తూర్పుగోదావరి జిల్లాలో బైకులు కొట్టేస్తున్నారంట గంజాయి స్మగ్లింగ్ చేయడానికి. ఈ విధంగా చూస్తూ ఉంటే ఎంతమందిని వీళ్ళు ఎన్ని విధాలుగా ప్రలోభాలకు గురి చేసి యువతని, ముఖ్యంగా వాళ్ళు చక్కగా అంటే బాగా స్ట్రాంగ్గా ఉంటారు, వర్క్ చేయగలుగుతారు, మరి తెలివిగా ఉంటారు ఇప్పుడున్న పిల్లలు, అన్ని విధాలుగా వాళ్ళని ఎలా యూజ్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి ముఖ్యంగా యువత అంటున్నాడు. యువతని ఏ విధంగా పక్కద్రోవ పట్టించడానికి మీరు వాడుకుంటున్నారు? మీ పార్టీ కోసం మీరు వాడుకుంటున్నారా? ఎవరికైనా పార్టీలు ఉండొచ్చు, పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ఆ పార్టీ నాయకుల్ని ప్రేమించవచ్చు, ఎవరు కాదనరు. కానీ వాళ్ళ జీవితాలను ఇక్కడ సర్వనాశనం చేయటం గురించి అందరూ కూడా బాధపడవలసి వస్తుంది. అందుకనే నీ పార్టీ అంటే ఎవరు కూడా ఇష్టపడకపోవటానికి, ఉండకూడదని కోరుకోవటానికి కారణం ఏంటి అంటే ఇదే కనిపిస్తుంది. ఎంతమంది జీవితాలతో వీళ్ళు ఈ విధంగా ఆటలాడారు. మరి మద్యం పేరుతోటి తాగిన వాళ్లే కాదు, దాంతో ఈ రోజున బిజినెస్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళని అందరూ కూడా జైలు పాలవటం. ఎక్కడ కూడా ఇట్లా ఇంకా రావాల్సి ఉన్నాయి పేర్లు. ఈ రోజున ఎన్ఆర్ఐ డాక్టరు, మరి ఎవరు ఆ ఎన్ఆర్ఐ డాక్టరు? మరి ఈ రోజున అమెరికాలో ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ దగ్గర ఇతను ఉన్నాడా? మరి పురుషోత్తం వరుణ్ కుమారు, మరి ఇతను ఎప్పుడు వస్తాడు? ఏ విధంగా అతను పట్టుకుంటారు? ఎన్ని రకాలుగా మళ్ళీ అతను ఎవరి పేర్లు చెప్తాడు? ఇప్పుడు పురుషోత్తం వరుణ్ కుమార్ దొరకగానే మరి ఎవరెవరు పేర్లు చెప్తాడు కదా ఖచ్చితంగా, తను ఎవరి ద్వారా లింకప్ అయి ఉన్నాడో అవన్నీ బయటకు వస్తాయి. ఇంకా ఉన్నారు అంతిమ లబ్ధిదారులు. ఎన్ఆర్ఐ డాక్టర్ అనగానే మనకి వైసీపీ నుంచి గుర్తొచ్చేది పంచ్ ప్రభాకర్. ఇలాంటి వాళ్ళు, ప్రభాకర్, చింతా ప్రదీప్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఉండుండొచ్చు అంటారా ఈ స్కామ్ లో? ఏమోనండి, చెప్పలేకపోతున్నాం. అంటే అసలు ఇప్పుడు అవినాష్ రెడ్డి పేరు వచ్చిందని అనుకున్నామా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చింది అనుకున్నామా? మరి ఎంపీ మిథున్ రెడ్డి ఏమన్నాడు? నేను ఎంపీని, నాకు అసలు స్టేట్ గవర్నమెంట్ తో ఏం పని అన్నాడు. మరి చివరికి ఎవరి దగ్గర డబ్బులు ఇప్పించి దాంట్లో కూడా కమిషన్ కొట్టేశాడని చెప్పేసి పాపం సజ్జల శ్రీధర్ రెడ్డి మొత్తుకుంటున్నాడు. మరి ఇన్ని విధాలుగా వీళ్ళుంటే మరి ఏదో ఒక రోజు మరి వాళ్ళిద్దరి పేర్లు కూడా రావచ్చు. ఈ రోజున ఈ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు అనేది, ఎవరి ద్వారా ఈ వరుణ్, ఎవరైతే ఇప్పుడు పురుషోత్తం వరుణ్ కుమార్ ఉన్నాడో, ఖచ్చితంగా ఇతను దొరికితే ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ ఎవరు అనేది మనకు తెలుస్తుంది. సో చూద్దామండి. వాస్తవం అని చెప్పుకోవాలంటే దాదాపు డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, లేదా మంత్రులు కావచ్చు, లేదా ఏమీ తెలియని అమాయకులు కావచ్చు, లేదా అనామకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్ చేసిన కుట్రలకి ఇప్పుడు బలిగా పోతున్నారు. సో ఇప్పటికైనా సరే యువత కావచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉన్న కొంత కీలక మంది వ్యక్తులు ముందే తప్పు తెలుసుకోవాలని చెప్పి అయితే తెలియజేద్దాం. నమస్తే.